అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుని మహాకృపను బట్టి బ్లెస్సింగ్ ఛానల్లో వాక్య సందేశాలు ప్రారంభించి నేటికి సంవత్సర కాలం గడిచింది. మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృపను బట్టి తన ఆత్మశక్తితో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. చాలా సంతోషము. దీనికి సహకరించినటువంటి బ్లెస్సింగ్ ఛానల్ యాజమాన్యం వారికి, అలాగే వీక్షకులకు, అలాగే విశ్వాసులైనటువంటి మీ అందరికీ, అలాగే మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరగడానికి మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి. అలాగే మీ కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలో మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. ఒకవేళ మీకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మీ ప్రోత్సాహాన్ని అందించండి. ఈ కార్యక్రమాన్ని దయచేసి ముందుకు వెళ్ళడానికి సహకరించవలసిందిగా దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకిచ్చినటువంటి ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాము. 2వ కీర్తన 12వ చరణాన్ని చదువుతాను. ఏకీభవించండి. 2వ కీర్తన 12వ చరణము. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, ప్రేమస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఇదిగో మరి ఈ శ్రేష్టమైన సమయంలో నీ మాటలు వినాలని ప్రభువా నీ బిడ్డలు వేచి ఉన్నారు, నిలిచి ఉన్నారు, ఆశపడుచు ఉన్నారు. ఆశపడే ప్రాణమును తృప్తిపరచువాడు నీవు మాత్రమే కనుక తండ్రి, కొద్ది నిమిషములు నీ బిడ్డలతోనూ నాతోనూ మీరే మాట్లాడండి ప్రభువా. నీ వాక్యముఖముగా ప్రభువా నీ బిడ్డలకు తండ్రి ఏ మాటలు అవసరమయ్యున్నవో ఆ మాటలను తండ్రి వివరించమని మంచి బోధకుడుగా ఉన్న యేసుక్రీస్తు వారి నామములు అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవనామమున మీ ఎల్లరికూ శుభములు కలుగునుగాక. ఆమేన్. అందరూ బాగున్నారమ్మా? దేవుని యొక్క కృపను బట్టి మరి ఒక పర్యాయము దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు మరి ఈ సమయాన్ని దానముగా ఇచ్చాడు కనుక సమస్త మహిమ దేవునికే కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడు చదవబడినటువంటి వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు అని రాయబడింది. గతంలో మనం మాట్లాడుకున్నాం, యెహోవాను ఆశ్రయిస్తే మన జీవితాలు అద్భుతముగా ఆశీర్వాదానికి నిలయముగా మార్చబడతాయని. మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అనేటటువంటి మాట కూడా మనము ధ్యానించిన వారమై ఉన్నాము. యెహోవాను ఆశ్రయించినటువంటి నరులు ధన్యులు అని ఈరోజు వాక్యములో కనబడుతుంది. అంత మాత్రమే కాదండి, ఆయనను ఆశ్రయిస్తే మన జీవితములు వర్ధిల్లుతాయని కూడా బైబిల్ గ్రంథములో రాయబడింది. ఇది చాలా ప్రాధాన్యమైనటువంటి విషయం. 2వ దినవృత్తాంతాల గ్రంథము పరిశీలన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో నుంచి 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము. బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ కూడా ఓపెన్ చేసి చూడండి దయచేసి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 3 అలాగే 5వ వచనాన్ని మనం చదువుకుందాం. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెకల్య. అతడు తన తండ్రి అయిన అమజ్య చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. ఎవరు దేవుని ఆశ్రయించారు అంటే ఉజ్జియా అనేటటువంటి రాజు. ఇతను గమనించినట్లయితే కనుక ఈ ఉజ్జియా అనేటటువంటి రాజు యూదా రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజు. యూదా అనేటటువంటి రాజ్యాన్ని దాదాపుగా 20 మంది రాజులు పరిపాలించారు.
యోధా అనేటటువంటి రాజ్యము ఉత్తర రాజ్యముగా, గమనించాలి, దక్షిణ రాజ్యముగా పిలువబడింది. అదేంటి ఉత్తర రాజ్యం ఏంటి, దక్షిణ రాజ్యం ఏమిటి, యోధా రాజ్యం ఏంటి, ఇశ్రాయేలు రాజ్యం ఏమిటి అని మీ డౌట్ రావచ్చు. గమనించండి, పరిశుద్ధ గ్రంథములో మనందరికీ తెలిసినటువంటి రాజులు, ముందు సౌలు రాజు కనబడతాడు, రెండవది దావీదు గారు, మూడవది సొలొమోను. ఈ ముగ్గురు కూడా మరి ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించిన రాజులు, యోధా దేశాన్ని పరిపాలించిన రాజులు. ఇశ్రాయేలు దేశము యోధా దేశముగా ఎందుకు డివైడ్ అయ్యింది? ఈ ముగ్గురు రాజులు పరిపాలించిన సమయంలో బాగానే ఉంది, కానీ సొలొమోను యొక్క కుమారుడు రెహబాము పరిపాలనలోనికి వచ్చిన తరువాత ఆ ఇశ్రాయేలు దేశము రెండు భాగాలుగా విడిపోయింది. ఒకటి ఉత్తర రాజ్యముగా, రెండవది దక్షిణ రాజ్యముగా విడిపోవడం జరిగింది. ఉత్తర రాజ్యాన్ని ఇశ్రాయేలు రాజ్యము అన్నారు, దక్షిణ రాజ్యాన్ని యోధా రాజ్యం అన్నారు. ఈ ఉత్తర రాజ్యము లేదా ఇశ్రాయేలు రాజ్యమును 10 గోత్రాల వారు వెళ్ళిపోయారు. యోధా రాజ్యము లేదా దక్షిణ రాజ్యములలో 2 గోత్రాల వారు వచ్చారు. గమనించండి, 10 గోత్రాలు ఒక ప్రక్కన ఇశ్రాయేలు రాజ్యముగా, 2 గోత్రాల వారు ఒక ప్రక్కన యోధా రాజ్యముగా విడిపోయి ఎవరి రాజ్యాన్ని వారు, ఎవరి రాజుల వారు పరిపాలన చేసుకుంటున్నటువంటి సమయములో యోధా రాజ్యాన్ని అనగా 2 గోత్రాల వారు, ఏ గోత్రం అంటే ఒకటి యోధా గోత్రము, 2 బెన్యామీను గోత్రము, ఇవి 2 కలిపి యోధా రాజ్యముగా పిలువబడ్డాయి. దీనిని దక్షిణ రాజ్యం అన్నారు. దీనికి మొదటి రాజు ఎవరు అంటే రెహబాము. ఆ తరువాత ఆ క్రమములో 9వ రాజుగా ఎవరు వచ్చారు అంటే కనుక గమనించాలి, మరి ఈ యొక్క ఉజ్జా అనేటటువంటి వ్యక్తి మనకు కనబడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఉజ్జియా అనేటటువంటి వ్యక్తి మరి కనబడుతూ ఉన్నాడు. అద్భుతమైనటువంటి పరిపాలన. గమనించాలి, మరి ఈ రాజు 10వ రాజుగా పిలువబడుతూ ఉన్నాడు ఉజ్జియా. ఈ ఉజ్జియా అనేటటువంటి ఈ రాజు అద్భుతమైన పరిపాలన, 52 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 9వ రాజు ఎవరు అంటే కనుక అమజ్యా. ఈ అమజ్యా అనేటటువంటి వ్యక్తి కుమారుడే ఈ ఉజ్జియా. 10 సంవత్సరాల 10వ రాజు 52 సంవత్సరాల పరిపాలన. ఈయన పరిపాలన విధానము కూడా చాలా అద్భుతమైనటువంటి పరిపాలన. వ్యవసాయమును ప్రోత్సహించిన వాడుగా ఈయన కనబడుతూ ఉన్నాడు. ఎంత చరిత్ర ఈ రాజుకు ఉందో. బాగా ఆశీర్వాదం పొందుకున్నటువంటి రాజు. ఎందుకు ఈ రాజుకు పేరు బలమైనటువంటి రీతిగా వచ్చింది అంటే, ఇతడు దేవుణ్ణి ఆశ్రయించినట్టుగా రాయబడింది. జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేసెను. అంటే ఒక వ్యక్తి జీవితంలో వర్ధిల్లుపు స్థాయి ఉండాలి అంటే అతని జీవితం వర్ధిల్లాలి, అభివృద్ధి చెందాలి. అతని జీవితంలో అభివృద్ధి చూడాలి అంటే, మంచి పేరు చూడాలి అంటే ఖచ్చితముగా దేవుణ్ణి ఆశ్రయించాలి. ఈ రాజు ఉజ్జియా అనేటువంటి రాజు 10వ రాజుగా ఉన్నాడు యోధా దేశానికి. మరి అద్భుతమైన పరిపాలన చేశాడు. కాబట్టి గమనించండి, అద్భుతమైన పరిపాలన ఎందుకు జరిగింది అంటే దేవుణ్ణి ఆశ్రయించాడు కనుక. కాబట్టి ఒక వ్యక్తి దేవుణ్ణి ఆశ్రయిస్తే వర్ధిల్లింపు వస్తుంది అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది. బైబిల్ గ్రంథంలో రాజులు, దేవుణ్ణి ఆశ్రయించిన రాజులు ఉన్నారు. దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయించారో వారందరి జీవితాల్లో కూడా దేవుడు అద్భుతాలు జరిగించారు. మరొక రాజు ఎవరు అంటే హిజ్కియా అనేటువంటి రాజు కూడా. ఈయన కూడా యోధా దేశాన్ని పరిపాలించిన రాజే. ఇతను 13వ రాజు. 29 సంవత్సరాలు పరిపాలన చేశాడు. హిజ్కియా అనే రాజు యొక్క జీవితము చాలా అద్భుతమైన జీవితము. ఇతడు కూడా దేవుణ్ణి ఆశ్రయించినటువంటి రాజుగా కనబడుతూ ఉన్నాడు. చాలా అద్భుతమైనటువంటి పరిచర్య. మందిర శుద్ధి విషయములో, మందిరాన్ని ప్రేమించడములో, మందిరములో ఆగిపోయినటువంటి ఆ మందిర సేవ జరిగించడములో, యాజకులు నియమించడములో, ధర్మశాస్త్రాన్ని బోధించడంలో, యాజకుల్ని ఏర్పాటు చేయడములో, అలాగే అక్కడ జరుగుతున్నటువంటి సేవ మందిర శుద్ధీకరణ మాత్రమే కాదు, మందిరాన్ని మరలా దేవుని పనిలో నిలవబెట్టడములో ఎంతగానో కృషి చేసినటువంటి గొప్ప రాజు ఎవరు అంటే ఈ హిజ్కియా. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. ఆ సమయములో దేవుడు అంటున్నటువంటి మాట, హిజ్కియా నీ సమయం అయిపోయింది అని యెషయా అనేటటువంటి ఒక ప్రవక్తను పంపించి, ఇక నీ సమయం అయిపోయింది కాబట్టి నీవు సిద్ధపడు, 15 రోజులు టైం మాత్రమే ఇచ్చాడు దేవుడు. ఆ సమయంలో హిజ్కియా ఏం చేశాడో తెలుసా? గోడ తట్టు తన ముఖము తిప్పి కన్నీటితో దేవుని వేడుకున్నాడు. వెంటనే దేవుడే మరలా మాట్లాడారు,
అద్భుతమైనటువంటి ప్రార్థన హిజ్కియా జరిగించాడు. దేవుని మహిమ కలుగును గాక. వెంటనే హిజ్కియాకు ఆయుష్నిచ్చినట్టుగా దేవుడు తెలియజేసినటువంటి మాట. అంత మాత్రమే కాదండి, హిజ్కియా జీవితంలో కూడా వర్ధిల్లింపు స్థాయి వచ్చింది. బైబిల్ గ్రంథంలో దేవుడిని ఆశ్రయించిన హిజ్కియా గురించి మనం చూస్తే 20 వచనం, ఈ 31-20 మనం పరిశీలన చేద్దాం. 31-20 2 దినవృత్తాంతాల గ్రంథము 31-20. హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగూ జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయుచూ వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్రమందేమి, ధర్మం అంతటి అందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వముగా జరిగించి వర్ధిల్లెను. దేవుని ఆశ్రయించడం వల్ల అతని జీవితంలో వర్ధిల్లడం అనేటటువంటి గొప్ప స్థాయి. ఒక రాజుగా, ఒక దేశాన్ని శాసించేవాడుగా, అద్భుతమైన పరిపాలన చేసినటువంటి వీరుడుగా, ధీరుడుగా, ప్రార్థనాపరుడుగా ఆయన కనబడుతూ ఉంది. హిజ్కియా గొప్ప ప్రార్థన అండి, మామూలు ప్రార్థన కాదు. యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచనని రాయబడింది బైబిల్ గ్రంథంలో. అంత మాత్రమే కాదు, కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు హిజ్కియా కన్నీటిని, ఆ దినములు హిజ్కియా రోగి అయి మరణ దశలో ఉండెను. అతడు యెహోవాకు మొర్ర పెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతని సూచన ఒకటి దయచేసిన. మొత్తం మీద హిజ్కియాకు దేవుడు స్వస్థత కలిగించి ఆయుష్ను పెంచినట్టుగా మనం వింటూ ఉన్నాం. ఎందుకు దేవుడు హిజ్కియా ప్రార్థన ఆలకించాడు అంటే, గమనించండి, దేవుని ఆశ్రయించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరు అంటే హిజ్కియా. ఉజియా జీవితంలో దేవుని ఆశ్రయించడం వల్ల అద్భుతాలు చూశాడు. హిజ్కియా రాజు కూడా అంటే దేవుణ్ణి ఆశ్రయించినటువంటి భక్తులు లేదా రాజులు వారి జీవితాల్లో అద్భుతాలు చూచారండి. అలాగే గమనించాలి, దావీదు గారి విషయంలో కూడా దావీదు అంటాడు కదా, యెహోవాయే నా ఆశ్రయ దుర్గము అంటాడు. ఆశ్రయమైనటువంటి మాట దావీదు చాలాసార్లు ఈయన కూడా రాజే, దావీదు చాలాసార్లు పలికాడు ఈ మాట. బైబిల్ గ్రంథంలో 29 సార్లు యెహోవా నా ఆశ్రయం అనేటువంటి మాట దావీదు రాశాడండి. ఆశ్రయ దుర్గం అనేటువంటి మాట రాశాడు. అందుకనే విజయాలు సాధించాడు. గొర్రెల కాపరైనటువంటి దావీదు అద్భుతముగా రాజుగా మార్చబడ్డాడు, మంచి పరిపాలన చేశాడు. అంటే ఒక ఉజియా కావచ్చు, హిజ్కియా కావచ్చు, అలాగే దావీదు గారు కావచ్చు, రాజులే అయినప్పటికీ దేవుణ్ణి ఆశ్రయించారు. ప్రజలందరూ కూడా రాజుగారిని ఆశ్రయిస్తే రాజు దేవుణ్ణి ఆశ్రయించడం ఎంత ఘనత ఇది, ఎంత అద్భుతమైనటువంటి కార్యం ఇది. ఈరోజు నీవు దేవుణ్ణి ఆశ్రయిస్తే నీ జీవితంలో కూడా వర్ధిల్లింపు స్థాయి వస్తుంది, అభివృద్ధి పొందుతావు. నువ్వు ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి, దాంట్లో ఏమాత్రము తిరగలేదు. గమనించండి, దేవుణ్ణి ఆశ్రయించినటువంటి రాజులు. అలాగే ఈ క్రమంలో మనం పరిశీలన చేస్తే యూదా రాజ్యాన్ని పరిపాలించిన రాజులలో మరొక రాజుగారు ఉన్నారు. అతని గురించి కూడా మనం మాట్లాడుకుంటే కనుక అతడు ఆసా అనేటటువంటి రాజు. ఆసా అనేటటువంటి మాటకు అర్థం ఏమిటంటే వైద్యుడని అర్థం. మరి ఈ ఆసా అనేటటువంటి రాజు కూడా దేవుణ్ణి ఆశ్రయించినట్టుగా రాయబడింది. ఇతడు కూడా యూదా రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజే. ఇతడు 3వ రాజు. అంటే యూదా రాజ్యాన్ని పరిపాలించిన రాజుల్లో 3వ రాజు. ఒకటి రెహబాం అయితే, 2వది అబియా, 3వది ఆసా అనేటటువంటి రాజు. 41 సంవత్సరాలు పరిపాలించాడండి. చిత్రం ఏమిటంటే ఇతడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము కూడా ఆ దేశంలో యుద్ధాలు లేవు, నెమ్మది కలిగినట్టుగా దేవుని వాక్యములో రాయబడింది. ఎంత అద్భుతం అండి ఇది. 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయము చూద్దాం. 14వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవుట చేత, చూసారా, యుద్ధాలు లేవు. ఎందుకు యుద్ధాలు లేవు అని అడిగితే 7వ వచనంలో రాయబడినమాట, అతడు యోధా వారికి ఈలాగు ప్రకటన చేసెను, మన దేవుడని యెహోవాను మనము ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు. అదండి, అంటే నీ జీవితంలో నెమ్మది కావాలి అంటే, నీ జీవితంలో సమాధానము కావాలి అంటే, నీ దుఃఖ దినములు సమాప్తము కావాలి అంటే ఖచ్చితంగా దేవుణ్ణి ఆశ్రయించాలి అని చాలా స్పష్టముగా దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఎంత బాగా ఈయన ఆశ్రయిస్తే దాదాపుగానండి ఇతని పరిపాలన 41 సంవత్సరాలు అయితే 35 సంవత్సరాల వరకు కూడా యుద్ధాలు లేకుండా కార్యాలు జరిగాయి. చూడండి 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయము 19వ వచనంలో చూద్దాం. ఆసా ఏలుబడి యందు 35వ సంవత్సరము వరకు యుద్ధములు జరగలేదు. ఎంత ధన్యత అండి ఇది. అంటే 41 సంవత్సరాలు పరిపాలన చేస్తే దాంట్లో 35 సంవత్సరాలు యుద్ధాలు లేవు.
దేవుణ్ణి ఆశ్రయించినటువంటి కారణం అది. అంటే దేవుణ్ణి ఆశ్రయిస్తే మన జీవితం కూడా ఇలాగే ఉంటుందండి. దేవుడే చూచుకుంటాడు, ప్రతి విషయంలో కూడా దేవుడే కార్యాలు జరిగిస్తారు, దేవుడే సమాధానం ఇస్తాడు. ఎంత అద్భుతమండి ఇది. మరి ఇదే ఆశారాజు చివరి వరకు ఆశ్రయించాడా? మనము కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాం, బాగానే ఉంది. కొన్ని పరిస్థితులలో చివరి వరకు మనం ఆశ్రయించలేకపోతూ ఉన్నాం. నేను అంటున్నాను కదా, చివరి వరకు ఆశ్రయించాలి. ఈ రాజు ఒకరోజు యుద్ధం వస్తే ఆ యుద్ధములో గొప్ప విజయాన్ని సాధించాడండి దేవుణ్ణి ఆశ్రయించి. ఇదే రాజు మనం గమనించినట్లయితే కనుక, ఇదే రాజు మరొక రాజుతో యుద్ధము వచ్చినప్పుడు సిరియా రాజును ఆశ్రయించినట్టుగా రాయబడింది బైబిల్ గ్రంథములో. బెన్హదదును ఆశ్రయించినట్టుగా రాయబడింది. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే హనాని అనేటటువంటి ఒక దైవజనుడిని పంపించాడు. ఆ కాలమున దీర్ఘదర్శి అయిన హనాని యోధారాజు అయిన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటించాడు, నీవు నీ దేవుడని యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకుని పోయేను. మొత్తం మీద ఆయన అంటున్నాడు కదా, నీవు దేవుడిని ఆశ్రయించకుండా సిరియా రాజును ఆశ్రయించడం ఏంటి, ఒకసారి ఆలోచించి అని చెప్తా ఉంటే ఈ రాజు కోపం వచ్చండి. ఈ హనాని అనేటువంటి దైవజనుడిని తీసుకెళ్ళి చెరసాల్లో వేయించేశాడు. దేవుడు కోపం వచ్చింది అప్పుడు. అంటే దేవుడు అవకాశం ఇచ్చాడు, తెలియక చేస్తున్నాడేమో అని అవకాశం ఇస్తే, తప్పు సరిదీసుకుంటాడేమో చెప్పి అవకాశం ఇస్తే మరింత తప్పు చేశాడు. వచ్చిన దైవజనుడిని దేవుడి సేవకుని తీసుకెళ్లి జైల్లో పడేశాడు. వెంటనే దేవుడు ఎంటర్ అయ్యాడండి. చూద్దాం. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆస అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీ గృహములో వేసెను. ఇదియుగాక ఆ సమయమంది ఆస జనుల్లో కొందరిని బాధపరిచెను. ఆస చేసిన కార్యములన్నిటినీ కూడా మనం గమనించినట్లయితే కనుక, ఆస ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయములో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టెను. అంటే ఆసాకి 39వ సంవత్సరంలో ఏం జరిగిందంటే కాళ్ళు భయంకరమైన జబ్బు వచ్చేసింది. జబ్బు వచ్చిన తర్వాత అప్పుడు కూడా దేవుణ్ణి ఆశ్రయించాడా అంటే లేదు, వైద్యులను ఆశ్రయించాడు. అంటే ఈ వ్యక్తి జీవితములో చివరి వరకు దేవుణ్ణి ఆశ్రయించకుండా మధ్యలో మానేయడం జరిగింది. దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము కూడా 30 సంవత్సరాలు యుద్ధములు లేవు, అనారోగ్యాలు లేవు, అంతా బాగానే ఉంది. ఎప్పుడైతే దేవుని ఆశ్రయించకుండా వేరే రాజును ఆశ్రయించాడో, వైద్యులను ఆశ్రయించాడో, ఇతని జీవితంలో కూడా మరి చేదు అనుభవాలు వచ్చాయి. చివరకు మరణము కూడా త్వరగా వచ్చేసింది. ఆ జబ్బుతో బాగుపడక చనిపోయాడు. కాబట్టి నేను చెప్తున్న మాట ఏమిటంటే, మనము నమ్మినటువంటి దేవుడు నమ్మదగిన వాడు, ఆయన ఆశ్రయించాలి. ఆయన ఆశ్రయిస్తే మన జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయి. ఈ రాజులు ఒక హిజ్కియా కావచ్చు, దావీదు కావచ్చు, అలాగే మరి గమనించినట్లయితే కనుక ఈ ఆసా కావచ్చు, దేవుని ఆశ్రయించాలి, చివరి వరకు ఆశ్రయించాలి. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. మరి దావీదు గారిని అభిషేకించినటువంటి వ్యక్తి, మొదటి రాజు సౌలు గారిని అభిషేకించినటువంటి వ్యక్తి, అలాగే దావీదు గారిని అభిషేకించిన వ్యక్తి ఎవరు అంటే సమూయేలు. ఈ సమూయేలు యొక్క చరిత్ర మనం పరిశీలన చేస్తే సమూయేలు ఏ విధముగా జన్మించాడు, ఇంత రాజులను అభిషేకించేటటువంటి గొప్ప స్థాయి సమూయేలుకు వచ్చింది అంటే సమూయేలు వెనకాల ఉన్నటువంటి ప్రార్థన వాళ్ళు ఏమిటో మనం పరిశీలన చేయాలి. అంటే సమూయేలు గారి యొక్క తల్లి గారి గురించి మనం పరిశీలన చేస్తే ఆమె అంటున్నటువంటి మాట గమనిద్దాం. 2వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. 2:2 యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏదియూ లేదు. అంటే దావీదు గారిని అలాగే సౌలు గారిని అభిషేకించినటువంటి సమూయేలు యొక్క తల్లి అన్న చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏదియూ లేదు అని చెప్పింది. అంటే అన్న దేవుణ్ణి ఆశ్రయించిందా లేదా? 100% ఆశ్రయించింది. అన్నా గురించి మనందరికీ బాగా తెలుసు. అన్నా యొక్క జీవితము చాలా దుఃఖకరమైనటువంటి జీవితము. అన్నా గర్భము మూయబడింది. చాలా కాలం ఆమెకు పిల్లలు లేరు. పిల్లలు లేని కారణముగా పెనిన్నా ఆమెను ఎంతగానో టార్చర్ పెడుతుంది. పిల్లలు లేని కారణంగా పెనిన్నా అనేటటువంటి ఆమెను ఎంతగానో బాధిస్తుంది. గొడ్రాల అని పిలుస్తూ ఉంది. తట్టుకోలేనటువంటి బాధ కలిగినటువంటి ఈ అన్న
కుమిలిపోతూ 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 ఉంది. ఒకరోజు భర్త అంటున్నాడు కదా, ఎందుకన్నా నువ్వు బాధపడతావు, నేనేమైనా అంటే బాధపడాలి, నేను నీకు 10 మంది పిల్లలతో సమానం కాదా అని భర్త ఓదార్చాడు. అయినప్పటికీ కూడా ఈమె యొక్క బాధ పోక ఒకరోజు ఏం చేసిందంటే, ఆ బాధ తీరేదేటువంటి బాధ కాదు, ఎంతో బాధ. ఆ బాధలో గమనించాలి, మరి షిలోహు అనే మందిరానికి వెళ్ళారు. ఏటేటా వెళతారు, అక్కడికి వెళ్ళారు. ఆ మందిరం దగ్గర కూడా అనరాని మాటలు అంటూ ఉంటే ఈమె తట్టుకోలేక మందిరంలోనికి వెళ్ళిపోయింది. బహుదుఃఖాకరాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. గమనించండి దేవుని బిడ్డలారా, హన్న అప్పటి వరకు కూడా దేవుణ్ణి ఆశ్రయించలా. కానీ ఎప్పుడైతే సమస్యలు ఎక్కువైపోయాయో, ఎప్పుడైతే శోధన ఎక్కువైపోయిందో, ఎప్పుడైతే అనరాని మాటలన్నీ కూడా చెవిలో పడుతున్నాయో, వెంటనే 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 ఆమె ఆశ్రయించవలసినటువంటి దేవుణ్ణి ఆశ్రయించడం మొదలెట్టింది. మందిరంలోకి వెళ్ళిపోయింది, మనసు ముందు కూర్చుంది, యెహోవా నీవే నా ఆశ్రయం అని చెప్పి ఎలుగెత్తి ఏడ్చింది, బహుగా ఏడ్చింది. సైన్యముల అధిపతి యెహోవా మొర్ర పెట్టినట్టుగా ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు బహుదుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. ఎంతలా ఏడ్చిందో, కన్నీరు మున్నీరుగా ఏడ్చింది, చాలా బాధపడింది. బైబిల్లో రాయబడినటువంటి మాట, తన ఆత్మను యెహోవా సన్నిధిని కొమ్మరించుకున్నట్టుగా తన బాధంతా కూడా గంభీరముగా ప్రార్థన చేయలేదు, కానీ ఆత్మలో గంభీరముగా ప్రార్థన చేసింది. ప్రార్థన గట్టిగా బయటకు వినపడకపోవచ్చు, కానీ మనస్సులో ప్రార్థన చేసింది. ఈ ప్రార్థన, ఈ మనవి దేవుడు విన్నాడు. దేవుణ్ణి ఆశ్రయించి, దేవా నా పరిస్థితికి నీవే సహాయం దయచేయాలి, నాకున్నటువంటి బాధ బలహీనత, నాకున్నటువంటి ఇబ్బంది నీవు ఎరిగిన వాడవై ఉన్నావు, ఇదిగో నాకు ఒక మగబిడ్డను నువ్వు ఇవ్వాలి అని దేవుణ్ణి అడగడం మొదలెట్టింది. ఆశ్రయించవలసినటువంటి వారిని మనం ఆశ్రయించాలి, ఆశ్రయించవలసింది ఒక్కడనే ఆయన్ని ఆశ్రయించాలి. వెంటనే అడిగింది 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 మొక్కుబడి చేసుకుంది, నీవు గనక నాకు మగబిడ్డను ఇచ్చినట్లయితే ఖచ్చితముగా ఆ బిడ్డను నీకు సమర్పించేస్తాను, పాలు విడిచిన వెంటనే ఆ బిడ్డను నీ సన్నిధిలో నీ సముఖములో నీకు అప్పచెప్పేస్తాను, వాడు నావాడు కాదు నీవాడుగానే పెరుగుతాడయ్యా అని తీర్మానం చేసుకుంది. ఆశ్రయించడం మాత్రమే కాదు, ప్రార్థన చేయడం మాత్రమే కాదు, తీర్మానం చేసుకుని వెళ్ళిపోయింది. దేవుడు వెంటనే ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడంటే, గమనించండి, ఆమె ఆశ్రయించింది, సమస్య పరిష్కారం వస్తూ ఉంది. వైద్యులను ఆశ్రయించలా, భర్తను ఆశ్రయించలా, బంధువులను ఆశ్రయించలా, దేవుణ్ణి ఆశ్రయించింది. వెంటనే గొడ్రాలనేటువంటి ఆ మాట, ఆ నింద దేవుడు తొలగించే ప్రయత్నం చేశాడు. సంవత్సరము తిరిగేలోపే ఆమె గర్భము ధరించింది. చక్కని బాబును అనగా సమూయేలును దేవుడు దానముగా ఇచ్చాడు. వెంటనే పాలు విడిచిన తర్వాత తీసుకొచ్చి మందిరంలో అప్పచెప్పేసి అప్పుడు అంటున్నటువంటి మాట ఏమిటి అంటే, మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియో లేదు, నాకున్నటువంటి నిందను, నాకున్నటువంటి బాధను, నాకున్నటువంటి సమస్యను, నాకున్నటువంటి శోధనను, నాకున్నటువంటి అవమానమును దేవుడు తొలగించాడు అని ఆమె చాలా ధైర్యంగా చెప్పింది. అందుకని ఈ మాట రాయబడింది. దేవుడికి మహిమ కలుగును గాక. మనం ముందు రాజుల గురించి మాట్లాడుకున్నాం, కానీ ఇక్కడ రాజులను అభిషేకించినటువంటి సమూయేలు యొక్క తల్లి గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, చూసారా? కాబట్టి నేను అనే మాట ఏమిటంటే, మనము దేవుణ్ణి ఆశ్రయిస్తే మన జీవితంలో అద్భుతాలు మనం చూడగలుగుతాం. ఈరోజు మనం ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. ఇంకో మాట చెప్పమంటారా? పరలోకం నీకు కావాలంటే యేసును మాత్రమే ఆశ్రయించాలి. నీ డబ్బును ఆశ్రయించినా పరలోకం రాదు, నీకున్నటువంటి పేరును ఆశ్రయించినా నీకు పరలోకం రాదు, నీకు ఎవరో తెలుసు, ఎవరో అధికారులు తెలుసు, ఆశ్రయించిన పరలోక రాజ్యము రాదు. పరలోక రాజ్యము రావాలి అంటే యేసును మాత్రమే ఆశ్రయించాలి, ఆయన రక్తాన్ని ఆశ్రయించాలి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనకు విడుదల కలిగిస్తూ ఉంది. కాబట్టి ఆయన్ని ఆశ్రయించాలి, ఆయన రక్తాన్ని ఆశ్రయించాలి, అప్పుడే పరలోక రాజ్యం మనకు వస్తుంది. కాబట్టి దయచేసి గమనించవలసినటువంటి మాట ఏమిటి అంటే, దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించండి, మీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఆయన రక్తాన్ని ఆశ్రయించండి, పాపక్షమాపణ కలుగుతుంది. ఆయన రక్తాన్ని ఆశ్రయించండి, నిత్యరాజ్యములో వారసులుగా మనము ఉండబోతున్నాము, ఉంటామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఆయన రక్తాన్ని మనం ఆశ్రయించాలి, ఆయన నామాన్ని ఆశ్రయించండి. ఎందుకంటే అన్ని నామాల కన్నా పైనామం ఉన్నతమైన నామము. యేసును మాత్రమే ఆశ్రయించండి,
ఆయనే రక్షకుడుగా ఉన్నాడు, ఆయనే కాపరిగా ఉన్నాడు, ఆయనే నిత్యరాజ్యానికి వారసులుగా చేసేవాడుగా ఉన్నాడు. ఆయన ఆశ్రయించి నిత్యరాజ్యములో ఆయనతో ఉండే భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. నిన్ను ఆశ్రయించినటువంటి నరులు ధన్యులు అని రాయబడినటువంటి మాటతో ప్రారంభించాము తండ్రి. అయ్యా, రాజులు నిన్ను ఆశ్రయించారు ప్రభువా. దేవా, దావీదు నిన్ను ఆశ్రయించిన విధానము, హిజ్కియా రాజు నిన్ను ఆశ్రయించినటువంటి విధానము, అలాగే ఉజ్జియా రాజు నిన్ను ఆశ్రయించిన విధానమును గురించి ప్రభువా, ఆస నిన్ను ఆశ్రయించినటువంటి విధానము గురించి మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ఆయన ఈ రాజులను తండ్రి, దావీదును సౌలును అభిషేకించినటువంటి రాజు, అభిషేకించినటువంటి సమూయేలు తల్లిగారు ప్రభువా, అన్న ఏ విధముగా ఆశ్రయించిందో, ఆశ్రయించడం వల్ల జరిగిన ఫలితం ఏమిటో మీరు మాతో మాట్లాడి ఉన్నారు. దేవా, మేము కూడా ప్రభువా నీ రక్తాన్ని ఆశ్రయించి, నీ నామాన్ని ఆశ్రయించి నీ రాజ్యంలోనికి రావాలి అని ప్రభువా మీరు మాట్లాడిన మాటలు బట్టి మీకు వందనాలు. నీ బిడ్డలను దీవించండి ప్రభువా. వారికి ఉన్నటువంటి బలహీనతలు, బాధలు, ఇబ్బందులు తొలగించి వేసి నిన్ను ఆశ్రయించినటువంటి వారిని నాయన దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి అమౌంట్, కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.